అనకాపల్లి జిల్లా మాడుగుల పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయి తరలిస్తుండగా 16 మందిని ఒకేసారి అరెస్టు చేయడం ఇదే మొదటిసారని డీఎస్పీ శ్రావణి తెలిపారు. మరో ముగ్గురు తప్పించుకున్నారని, త్వరలోనే వారిని పట్టుకుంటామని తెలిపారు. మాడుగుల పోలీసులకు అందించిన ముందస్తు సమాచారంతో మాడుగుల ఎస్ఐ నారాయణరావు ఆధ్వర్యంలో బుద్ధరేవు గ్రామ పరిసరాల్లో కూలీలతో సుమారు 16 లక్షల రూపాయల విలువైన 320 కేజీల గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నామని చెప్పారు. ఈ దాడి సమయంలో ఆటోలో 320 కిలోల గంజాయిని లోడ్ చేస్తున్న 16 మందిని పట్టుకున్నట్లుగా చెప్పారు. ఒక ఆటో, 3 బైకులు, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ దాడిలో పాల్గొన్న ఎస్డిపిఓ ఎం శ్రావణి, ఎస్ఐ నారాయణరావు సిబ్బందిని ప్రశంసిస్తూ నగదు బహుమతులు అందజేశారు. పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 16 లక్షలు విలువ చేస్తే 320 కేజీలు గాంజాయి పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి టోటల్ గా 19 మంది అక్యూజ్డ్, అందులో 16 మందిని ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. ఒక ముగ్గురు ఎప్పుడైతే మనం రైడ్ చేస్తున్నామో అప్పుడు దిగి పారిపోవడం జరిగింది. టోటల్ ఇందులో వచ్చేసి మనకి 18th ఆగస్ట్ ఈవినింగ్ 7 o'clock మన రిలయబుల్ ఇన్ఫర్మేషన్ తో ఈ బోర్డర్ దగ్గర వీళ్ళని పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఇద్దరు మాడుగులకు చెందిన వాళ్ళు అండ్ టోటల్ మిగతా వాళ్ళంతా ఏజెన్సీకి చెందిన వాళ్ళు. వీళ్ళు కూలి పనులు చేసుకుంటూ ఉంటారు. ఈ ఎస్పెషల్లీ ఏంటంటే వీళ్ళు హెడ్ లోడ్స్ ద్వారా ఈ గాంజా ఏదైతే ఉందో అది క్యారీ చేస్తున్నారు కూలి పని కోసం. సో వాళ్ళు ఎప్పుడైతే హెడ్ లోడ్స్ ద్వారా తెస్తున్నారో డార్క్ అయినప్పుడు అప్పుడు మనం ఇమీడియట్ గా బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ మనం వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. వెళ్ళి మొత్తం ఆ హెడ్ లోడ్స్ తో అండ్ ఎవరెవరు క్యారీ చేశారో వాళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు మాకు అందిన సమాచారం ప్రకారం ఎవరైతే A1 ఉన్నాడో అతని మీద ఆల్రెడీ ఎలమంచిల్ పోలీస్ స్టేషన్ లో కూడా గాంజా కేసు రిపోర్ట్ అయింది. అండ్ A2 ఎవరైతే ఉన్నాడో అతను చంటిబాబు, అతని మీద కూడా ఆల్రెడీ ఒక 3 గాంజా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి శ్రీ ఎస్పీ తుహిన్ సింహా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఇలా వెహికల్ చెక్కింగ్స్, ర్యాండమ్ చెక్కింగ్స్ అండ్ డైనమిక్ చెక్ పాయింట్స్ పెట్టి ఈ హెడ్ లోడ్స్ ఆల్టర్నేటివ్ రూట్స్ లో కూడా ఎవరైతే ఈవెన్ ఫర్ కూలీ క్యారీ చేస్తారో వాళ్ళని కూడా NDPS చట్టం ద్వారా పట్టుకోవడం జరుగుతుంది.